సీనియర్ రాజకీయ నేత అలాగే కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామ జోగయ్య అటు ముఖ్యమంత్రికి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం లేఖ రాయటం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువగా లేఖలు రాయటం జరిగింది. అట్లా వార్తల్లో ఎక్కువగా నిలవటం జరిగింది చేగొండి హరిరామ జోగయ్య. మరోపక్క నువ్వు ఎక్కువ సీట్లు తీసుకోవాలి, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి కావాలనే విధంగా లేఖ సారాంశంగా ఉండేది. మరోపక్క కాపుల్లో న్యాయం చేయాలనే విధంగా గతంలో లేఖలు రాసడం జరిగేది. చేగొండి హరిరామ జోగయ్య అస్వస్థకు గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన లేఖల సారాంశం అయితే మాత్రం తీవ్ర హాట్ టాపిక్గా మారింది. మరోపక్క ముద్రగడ్డ పద్మనాభం కూడా ఇటుపక్క ఆయన కూడా మీడియా వేదికగా పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అదన్నీ కూడా ఎన్నికల ముందు. తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. మరోపక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖను రాశారు. అవి ముఖ్యమంత్రిని అలాగే ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అని చెప్పేసి ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, కాపులకు ఈడబ్ల్యూఎస్లో కాపులకు 5% రిజర్వేషన్పై పోరాడాలా, రిజర్వేషన్ పై మీ యొక్క వైఖరి ఏంటని చెప్పేసి పవన్ కళ్యాణ్ని మరోపక్క సీఎంని కూడా ఆ లేఖలో ప్రశ్నించడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కాపులకు 5% రిజర్వేషన్ల గురించి మాట్లాడమంటే అది కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం మాట్లాడటం లేదని చెప్పేసి చేగొండి హరిరామ జోగయ్య చెప్పినటువంటి అంశం. అయితే జగన్ ఆ విధంగా చెప్పారు, కానీ దాన్ని మీరు మాత్రం ఇప్పుడు ఏ విధంగా అయినా సరే కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేసే విధంగా 2014 చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి ఆ లేఖలు అయితే మాత్రం చేగొండి హరిరామ జోగయ్య చెప్పడం జరిగింది. దీనిపై పవన్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చేగొండి హరిరామ జోగయ్య అయితే మాత్రం లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే గతంలో చేగొండి హరిరామ జోగయ్య అవ్వచ్చు, లేకపోతే ముద్రగడ్డ పద్మనాభం అవ్వచ్చు, వీళ్ళు కాపులో క్రియాశీలకంగా వ్యవహరించారు కాపు సామాజిక వర్గానికి. అయితే గతంలో మంత్రిగా చేసినటువంటి ఇద్దరు కూడా మంత్రులుగా చేసినటువంటి అనుభవం నేపథ్యంలో వీళ్ళు ఆ సామాజిక వర్గానికి ఏం చేశారు అనే విధంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మీరు కాపు సామాజిక వర్గానికి ఎంత సేవ చేశారు, ఏ విధంగా రిజర్వేషన్లు అవ్వచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అన్నదే ప్రశ్నిస్తుంటూ చాలామంది దానికి సమాధానం లేనటువంటి అంశం. ఓ పక్క ముద్రగడ్డ పద్మనాభం అయితే మాత్రం వైసీపీకి సపోర్ట్గా చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటానని చెప్పేసి ఆయన పద్మనాభ రెడ్డిగా కూడా ఆయన ఈ మధ్య వార్తల్లో నిలవటం జరిగింది. ఇక ఆయన ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో అయితే ప్రస్తావన కానీ లేకపోతే మీడియా ముందుకు కానీ వచ్చినటువంటి సందర్భం లేదు. ఇక చేగొండి హరిరామ జోగయ్య అయితే మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మరో లేఖ రాసి కాపు రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడండి అని చెప్పడం, ఇదైతే మాత్రం ఒక విధంగా కాపు ఉద్యమాన్ని మరో విధంగా లేవనెత్తుతున్నారా, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు కాపులు అంశంపై ఒక కట్టుబడి ఉన్నారా అనే విధంగానే మనం ఏ విధంగా చూడాలనేదే అంశం ఇప్పుడు ఉంది. మరోపక్క చంద్రబాబు నాయుడు ఈ లేఖపై స్పందిస్తారా, లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని పిలిపించి ఈ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ ఏదైతే ఉందో అమలయ్యే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా, మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఏమైనా స్పందిస్తారో మనం వేచి చూడాలా. మరోపక్క ఈ లేఖల సారాంశం అయితే చేగొండి హరిరామ జోగయ్య ఈ లేఖల్ని ఈ ఒక్క లేఖతోనే ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే ఈ లేఖల సారాంశం కొనసాగిస్తారో మనం చూడాల్సినటువంటి అంశం. మరోపక్క ఈ లేఖలపై ప్రాధాన్యత ఏమన్నా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ లేఖలను ఏమన్నా ప్రాధాన్యత అంశంగా తీసుకుంటారో మనం రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి.